హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఈవినింగ్ 4 to 6 o'clock వరకు ఉంటుందండి. ఆ టైంలో మనం ఏ పనులు చేసుకున్నామో చూద్దాము. చల్లగా వర్షం పడుతుంది కదండి, ఈవినింగ్కి పునుగులు చేద్దామని అనుకుంటున్నాను. అలాగే కొన్ని పనులు కూడా ఉన్నాయండి. కొబ్బరి పొడి, నువ్వుల పొడి అనేది రుద్ది పెట్టుకోవాలి. అవి అలా మనం ఫస్ట్ రుద్ది పెట్టుకోవడం వల్ల తర్వాత కర్రీస్లోకి కానీ దాంట్లోకి పనికి వస్తాయి. ఒకటేసారి చేసుకోకుండా ఫస్ట్ మనం చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అవి చేసే ముందు ఫస్ట్ మనం ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు పునుగులు చేయాలి కాబట్టి ఫస్ట్ మనం పిండి తడిపి పెట్టుకుందాము. పునుగులకు కొద్దిగా మైదా పిండి తీసుకున్న తర్వాత అది కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక గంట అయినా నానాలి అండి. అది పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బాగా వస్తున్నాయి. కొన్ని వాటర్ వేసుకుంటా బాగా కలపాలండి. లోపల ఏవి హెయిర్ గ్యాప్ ఉండకుండా మంచిగా కలుపుకోవాలి. ఇవి ఎంత కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి. ఇలా మనం కలిపి ఒక గంట పక్కకు పెట్టుకోవాలి. మనం అది పిండి నానేలోపు మనం అంతవరకు నువ్వుల పొడి, కొబ్బరి పొడి అనేది కొట్టుకున్నామండి. ఒక 1/2 kg నువ్వులు, 1/2 kg కొబ్బరి అనేవి తెప్పించాను. దీనిని మనము కొద్దిగా వేడి చేసుకోవాలి. ఒక ప్యాన్లో నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక మనం మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మనకు చాలా రోజులకు టమాటా చట్నీలో కానీ ఏవైనా చట్నీలో కానీ కర్రీస్లో కానీ మనకు నువ్వుల పొడి అనేది స్టాక్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనం అప్పటికప్పుడు చేసుకోవడం కన్నా అలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ కొబ్బరి కూడా కొద్దిగా కాల్చి మనం మిక్సీకి వేసి పెట్టేసుకుంటే మనకు చాలా రోజులకి వస్తుంది. కర్రీస్లోకి వస్తుంది. అంటే ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి వస్తుంది కదండి కొబ్బరి పొడి. నాన్ వెజ్ కర్రీలో కానీ గుత్తొంకాయ కానీ వచ్చేస్తుంది కర్రీ ఈ పొడి. మనకు నువ్వులు వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి కొద్దిసేపు చల్లార్చుకోవాలి. మనం అంతవరకు పల్లీల చట్నీ అనేది చేసుకుందామండి. పునుగులు నానబెట్టుకున్నాం కదా, అంతవరకు పల్లీల చట్నీ చేసుకుందాం. కొన్ని పల్లీలు తీసి కొద్దిసేపు వేయించుకోవాలి. అదే ప్యాన్లోనే వేసుకున్నానండి. అవి వేగంత లోపల ఈ కొబ్బరి అనేది కట్ చేసుకుంటున్నాను. కొబ్బరి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత పల్లీలు కూడా కాలడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం కొబ్బరి వేసి కొద్దిసేపు చిన్న మంట పైన వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి మనకు నువ్వులు చల్లగైపోయాయి కాబట్టి ఇవి మనం రుబ్బి తీసి పెట్టుకోవాలి. ఇవి టప్పర్వేర్ బాక్సెస్ అండి. రుబ్బి ఇందులో పెట్టేసుకొని ఇది కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. తర్వాత కొబ్బరి కూడా కాలిందండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనము మిక్సీ పట్టేసి తీసి పెట్టుకోండి. ఇంకా ఇది మెదగలేదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పొడిగా ఉంటుంది. చూడండి, ఇంకా మెత్తగా కాలేదు. మళ్ళీ ఒకసారి కట్టేసిన తర్వాత
కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఈ టప్పర్వేర్ బాక్స్లో తీసి పెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలాగే పక్కకు పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఆ తర్వాత మనం పల్లీల చట్నీ చేసుకుందాము. పల్లీలు, కొద్దిగా పుట్నాలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రుబ్బిన తర్వాత ఇందులో చింతపండు నీళ్ళు అనేవి పిండి వేస్తానండి. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి పునుగులకి. ఇంకా టైం 5 అవుతుందండి, ఇంకా 6 కాలేదు. పిల్లలు 5:30, 6కి వచ్చేస్తారు. ఇంకా 1 గంట టైం ఉంది కాబట్టి మనం ఇంతవరకు పడ్డ అంట్లన్నీ కడిగేసుకుంటే ఆ తర్వాత ఏం పని ఉండదండి. పునుగులు ఒకటి వేసుకోవడమే. ఈ అంట్లన్నిటివి ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే మనకు ఎక్కువ పని అనేది కూడా ఉండదండి. ఇవన్నీ అలాగే పెట్టేసుకుంటే అవి ఎక్కువ అయిపోతాయి. కొన్ని ఉన్నప్పుడు కడిగేసుకోవాలి. దాంట్లో కడిగేసుకొని ఇల్లు ఉడుకున్న తర్వాత నేను మళ్ళీ పెనుగులు పెట్టేస్తానండి. పిల్లలు వచ్చే టైంలో వేడిగా చేసేస్తే, బయట వర్షం కూడా పడుతూ ఉంది. వచ్చిన తర్వాత వేడి పునుగులు పాలు తాకిస్తారండి పిల్లలు. ఇవి కడిగే లోపలే మా బాబు వచ్చేసాడండి. బాబు టిఫిన్ బాక్స్ కూడా తీసి కడిగేస్తున్నాను. చేతులు వాష్ చేసి మంచిగా కడుక్కున్న తర్వాత పునుగులు వేస్తాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టానండి. పిండి అనేది మనం వేసే ముందు కూడా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల పునుగులు అనేవి బాగా వస్తాయి. నూనె కాగిందో లేదో చూడడానికి కొద్దిగా వేసానండి. చిన్నగా వేస్తూ ఉంటేనే అవి కొద్దిగా ఉబ్బుతాయండి. కొద్దిగా ఇలా దూరగా వేయించుకోవాలి.
చిన్నగానే పెట్టుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేసుకున్న తర్వాత అవి వేగించేటప్పుడు కొద్దిగా మీడియం పెట్టుకోవాలి. మరి పెద్దగా పెట్టేసుకుంటే పైన అనేటివి రెడ్గా అయిపోతాయి, లోపల పిండి పిండి అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం పెట్టుకొని వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఒకటేసారి మనం అలాగే వదిలిపెట్టి ఒకటేసారి కాలిపోతాయి. ఇంకోసారి ఇంకో వైపు ఏమో కాలవు. ఇలా అంటూ ఉండాలి. ఇన్ని సమానంగా కాలుతాయి. వేడి వేడి పునుగులు రెడీ అయిపోయాయండి. మా పిల్లలకు సర్వ్ చేసిస్తాను. బయట వర్షం కూడా చాలా బాగా పడుతుందండి. చల్లటి వాతావరణంలో వేడి వేడి పునుగులు. ఇవన్నీ తీసుకొని ఇలా టిష్యూ పేపర్లో వేసి కొద్దిగా ఆయిల్ అనేది ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాయి టిష్యూ పేపర్లోకి. ఆ తర్వాత పిల్లలకు పెట్టిచ్చేస్తానండి. అలా కొద్దిగా పునుగులు పల్లీల చట్నీ వేసి ఇస్తానండి. నాకు మా బాబుకు ఇద్దరికి పెట్టుకున్నామండి. ఇద్దరం తినేస్తాము.